Hello students, welcome everyone. Welcome to Mr. Competitive for Easy Learning. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఇంకెక్కడా కూడా ఏ స్ట్రాటజీ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. సో ప్రాపర్గా ఒక అభ్యర్థి ఈ రోజు మొదలుపెట్టి అంటే డే 1 ఈ రోజే మొదలుపెట్టి ర్యాంక్ సాధించేంత వరకు ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. మొదటి రోజు నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కాంపిటీషన్ అనేది చాలా మటుకు ఇంక్రీజ్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఉన్న రిసోర్సెస్ ర్యాండమ్ యూట్యూబ్ వీడియోస్ చూసుకొని నెలలు వేస్ట్ చేస్తే మీ యవ్వనంలో చాలా అతి ముఖ్యమైన టైంని మీరు కోల్పోతారు. సో డే 1 టు ర్యాంకర్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మనకందరికీ తెలిసిందే ఎండోమెంట్ ఈఓలో 104 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది. దానికి మీరు డిస్ట్రాక్టెడ్గా ఉండకుండా ప్రాపర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జామ్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం. ఎగ్జామ్ ఎవరైతే అర్థం చేసుకోరో వాళ్ళు ఎప్పటికీ కూడా ఎగ్జామినేషన్ యొక్క డిమాండ్ని మీట్ అవ్వలేరు, ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయలేరు. సో ఎగ్జామ్ని ఎలా అర్థం చేసుకోగలం? నోటిఫికేషన్ చదవాలండి. నోటిఫికేషన్ చదివితే అసలు ఏమేమి ఉన్నాయి, వాడు ఏం అడుగుతున్నాడు, ఎవరు కావాలి, ఎలాంటి వ్యక్తులు కావాలి అనేది అర్థమవుతుంది. ఈ ఎగ్జామ్కి ఓన్లీ హిందువులు మాత్రమే కావాలి. హిందూ మతం మీద భక్తి ఉండి సనాతన ధర్మం మీద భక్తి ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళని ఈ ఎగ్జామ్ కోసం ఎన్నుకుంటారు. సెలెక్ట్ అయ్యి వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే మీరు లాస్ట్ ఏ టెంపుల్కి వెళ్ళారు, చిన్నప్పటి నుంచి ఎన్ని టెంపుల్స్కి వెళ్ళారు, ఏ ఏ ప్రసాదాలు తిన్నారు, ఏ బొట్టు పెట్టుకుంటారో, ఏ కలర్లో ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు పడితే వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి లేదు. భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళే ప్రాపర్గా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వగలరు. ఈ జర్నీ మొత్తంలో కూడా మోటివేటెడ్గా ఉండగలరు. ఎందుకంటే అది ఇంటర్నల్ మోటివేషన్. ఓకే, సో ఎగ్జామ్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ అదే నోటిఫికేషన్లోనే సిలబస్ అనేది ఉంటుందండి క్లియర్గా. సిలబస్ అనేది ఎంతమందికి తెలుసు? ప్రాపర్గా ఇప్పటికి నాకు ఫోన్ చేసి ఎన్ని మార్కులు కానీ ఇప్పుడు అడుగుతారు. ఎన్ని మార్కులు కానీ దానికి కూడా నేను మీకు క్లియర్గా చెప్పాలా? ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎంత కంటెంట్ ఉంది, డైరెక్ట్గా ఆ వీడియోలు అవి ఎందుకు? మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే ప్రీవియస్ నోటిఫికేషన్ ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్ 2025 నోటిఫికేషన్ అని కొట్టండి పీడిఎఫ్ అని, గూగుల్లో వస్తుంది. వచ్చిన తర్వాత మొత్తం అంతా క్లియర్గా ఉంటుంది, ప్రతి పేజీలోనే ఉంటుంది. అన్ని పేజీల్లోని నీట్గా అసలు ఎలాంటి వ్యక్తులు కావాలి, ఏంటి క్రైటీరియా ఏంటి, మొత్తం అంతా ఉంటుంది. ఎవ్వరూ అవసరంలా, ఏ వీడియోలు కూడా అవసరంలా. సో మీ అంతటి మీరు నోటిఫికేషన్ చదివి అర్థం చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడం నేర్చుకోండి. ఇవన్నీ కూడా డీటెయిల్గా నేను ప్రీవియస్ వీడియోస్లో కవర్ చేశాను, ఇప్పుడు మళ్ళీ చెప్పను. బట్ వీటి మీద మీరు పట్టు సాధించాలి. నెక్స్ట్ పీవైక్యూస్ని చదవరు. మార్కెట్లోకి వెళ్ళడం, ఏదో బుక్ కొనేయడం, మీరు పేపర్ని అనలైజ్ చేయకపోతే ఎలాగొస్తుంది? ఏదో బిడ్ బ్యాంక్ కొనేసి బిడ్ బ్యాంక్ చేస్తే మనకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఎంత టైం మీకు వేస్ట్ అవుతుందో, మీరు కేటాయించుకుంటున్న టైం ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్కి అది ఎంత వేస్ట్ అవుతుందో మీరు లెక్క వేసుకోలేకపోతున్నారు. నాకు ఎక్కడ టైం సేవ్ అవుతుంది, టైం ఎలా సేవ్ చేసుకోవాలి నేను అనేది మీకు తెలియట్లే. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు ప్రాపర్గా చదివినట్టయితే, నేను ఆల్రెడీ చెప్పాను క్వశ్చన్స్ ఖచ్చితంగా రిపీట్ అవుతాయి, రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి. ఏ ప్యాటర్న్స్లో క్వశ్చన్స్ అడుగుతారో ఆ ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి. ఓకేనా? ఇది ఎలాంటిదంటే చెట్టు నరకడానికి వెళ్లే ముందు కత్తిని సానపెట్టుకోవడం లాంటిది. అది సానపెట్టకపోతే 10 గంటలు పడుతుంది, సానపెడితే గంట పడుతుంది, సానపెట్టడానికి ఇంకొక అరగంట పడుతుంది. సో గంటన్నరలో పని అయిపోద్ది, 10 గంటలు చేస్తున్నారు. సో అలా ఉంటదన్నమాట. దీని మీద మీరు శ్రద్ధ చూపించకపోతే ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు. రిసోర్సెస్, ప్రాపర్ రిసోర్సెస్ అనేది మీరు ఎంచుకోవాల్సి ఉంటుందండి. సో 104 పోస్టులే ఉన్నాయి, వేలాది మంది లక్షలాది మంది అప్లై చేస్తున్నారు. ఎందుకు చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు? ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారంటే మార్కెట్లో ఏదో బుక్ తీసుకొని రావడం, ఆ బుక్ మొత్తం 2-3 సార్లు బట్టి పెట్టేయడం, బట్టి పట్టిన తర్వాత వచ్చింది అనుకోవడం. ఎలా వచ్చేస్తుంది? ఆ బుక్ మీరు 500 రూపీస్ వర్త్ అండి. ఆ బుక్ అనేది మీకు ఇంతకు ముందు కాలంలో బుక్స్ ఒకటే మార్గంగా ఉండేది. ఇప్పుడు ఏంటి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి చాలా మటుకు కూడా. మీకోసం ఎఫర్ట్స్ పెట్టే టీచర్స్ ఉన్నారు. సో వాళ్ళ హెల్ప్, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. మీకోసం ఇంకోళ్ళు కష్టపడతారు ఖచ్చితంగా. ఆ 500 రూపీస్ పెట్టిన మీకోసం ఎంతవరకు కష్టపడాలో అంతవరకే కష్టపడతారు. తర్వాత ర్యాండమ్ యూట్యూబ్ వీడియోస్. ఇందాక ఎవరో చెప్పారండి నాకు కాల్ చేసి, ఎవరో రోజు లైవ్ పెడతారంట. రోజు లైవ్ పెట్టి ఎండోమెంట్ కోసం ఏదో ఒకటి చెప్తా ఉంటాడట, ఏదో నోటుకొచ్చింది చెప్తా ఉంటాడంట. ఆయన తప్పు పట్టట్లేదు, ఆయన ఏదో చేసుకోవాల్సింది చేసుకుంటున్నారు. కానీ అతను అథెంటిక్గా కాదా ఏంటనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అథెంటిక్గా కాదా, ఎవరు సరిగ్గా కష్టపడుతున్నారు, సరిగ్గా అథెంటిక్ సోర్సెస్ నుంచి చూసి ఎవరు చెప్తున్నారో మీరు తెలుసుకోవాలి. అతను ధర్మకర్తల మండలి కోసం ముగ్గురే ఏర్పడతారు, ముగ్గురే ఉంటారని చెప్పారంట.
ఎంతమంది ఏర్పరుస్తారండి? ముగ్గురే. 2-3 చట్టాల్లో సెక్షన్స్‌లో తప్పులు చెప్పారంట. అయి చూసి నమ్మేసి అదే రైట్ అనుకుంటారు కదా! ఎళ్లి ఎగ్జామ్‌లో అదే పెట్టొస్తారు కదా! 10 మార్కుల్లో మొత్తం ఇటు నుంచి అటు అయిపోద్దండి. ఇటు నుంచి ఇలా వచ్చే ర్యాంక్ అలా మారిపోద్ది. 10 మార్కుల్లో, 10 మార్కుల్లో. 10 మార్కులు కూడా అవసరం లే, 5 మార్కుల్లో. ఓకేనా? సో, మీరు మంచి రిసోర్స్ ఎంచుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు. రిసోర్సెస్ ఏం కావాలి? వీడియో క్లాసెస్. మీరు వీడియో పర్సన్ అయితే, ఎందుకంటే నేనిప్పుడు టీచింగ్ మీద ప్యాషన్‌తో టీచింగ్ ఫీల్డ్‌లోకొచ్చాను. బట్ వెన్ ఐ యూజ్డ్ టు స్టడీ, నేను వీడియోస్ అనేవి ప్రాపర్‌గా మనసుకు ఎక్కించుకోవడానికి వీడియోస్ చూసేవాడిని. వీడియోస్‌లోంచి మొత్తం వచ్చేస్తది. మొత్తం డేటా అంతా నాకు అర్థమైపోద్ది. జాబ్ కొట్టేస్తానని కాదు. కానీ వీడియో అనేది మీకు విజువలైజ్ చేసుకోవడానికి మీ మైండ్‌ని రెడీ చేస్తదనమాట. చదివే సోర్స్‌ని విజువల్ యాస్పెక్ట్స్ యాడ్ చేస్తది. అదే మంచి ఎఫర్ట్ పెట్టినటువంటి వీడియో క్లాసెస్ ఏమైనా ఉంటే మిస్టర్ కాంపిటేటివ్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ పెట్టామండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ పెట్టి మీ విజువలైజేషన్ ఈజీగా ఉండేలాగా ఒక్కసారి చూస్తేనే అర్థమయ్యేలాగా మనం డిజైన్ చేయడం జరిగింది. ఇంకెవరైనా సరే మీకు వేరే స్టైల్ నచ్చొచ్చు. ఏదైనా సరే మీరు చూడండి, మీకు ఏ స్టైల్ వర్కౌట్ అయితే అది. వీడియో క్లాసెస్ అనేవి మీ మనసుకి కంటెంట్‌ని ఎక్కిస్తాయి. ఆ వీడియో క్లాసెస్‌తో మెటీరియల్స్ అనేవి మీరు జత చేసుకుంటే, ఏ మెటీరియల్స్ అయినా అవ్వచ్చు. మీరు నమ్మిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆటిల్ని ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి మంచి టెస్ట్ సిరీస్‌లో మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో, ఈ 3 గనక మీరు ఖచ్చితంగా చేయగలిగితే డెఫినెట్‌లీ యూ విల్ హావ్ ఎన్ ఎడ్జ్ అండి. మంచి రిసోర్స్ ఎంచుకుంటే మీ పని సగం క్లియర్ అయిపోద్ది. చాలా మంది 300 నుంచి రూ. 1000, 500 అలా పెట్టి కోర్సులు అమ్ముతున్న వాళ్ళు ఉన్నారండి. వాడు మీకు ర్యాంక్ వచ్చేలాగా వాడికి ఎందుకు వాడు ఎఫర్ట్ పెట్టాలి? సో, మీకు ర్యాంక్ వచ్చేలాగా ఎందుకు ఎఫర్ట్ పెట్టాలి? మార్కెట్‌లో ర్యాంక్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. ఓకే. సో, మాదే ప్రిఫర్ చేయమని అనట్లే. బట్ మీకు ఫైనల్ అవుట్‌పుట్ మీకు కనబడాలి. ఫైనల్‌గా ఏ జాబ్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్స్ తెచ్చిన వాళ్ళని గైడ్ చేసిన మెంటర్ అయ్యి ఉండాలి. ఈ రిసోర్స్ ఎంచుకోవడంలో గనక మీరు మిస్టేక్ చేస్తే డెఫినెట్‌లీ యూ విల్ లూజ్ అవుట్ అండి. యూ విల్ లూజ్ అవుట్ ఆన్ దిస్ వాల్యుబుల్ 6 మంత్స్ టు 1 ఇయర్ అండి. 1 ఇయర్ అనేది మీరు కోల్పోతారు. 1 ఇయర్ అనేది మీ ప్రైమ్ టైమ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాండమ్ బుక్ తెచ్చి చదువుకుంటే నాకు ఉద్యోగం వచ్చేస్తది అనుకుంటే రాదండి. వందల మందిలో ఒక్క 1% ఛాన్స్ ఉందండి. అలాగా రాండమ్‌గా వచ్చినోళ్ళకి. గైడెన్స్ లేకుండా, ఒక గురువు లేకుండా, ఒక సపోర్ట్ లేకుండా, డౌట్ క్లియరింగ్ లేకుండా ఎంత చేసినా సరే వేస్ట్ అండి. ఓకేనా? సో, చాలా మంది లైవ్ అని అడుగుతున్నారు. ఎప్పుడుకవుతాయండి ఆ లైవ్‌లు? ప్రాపర్‌గా ఈజీ వేలో కంటెంట్ అర్థమయ్యేలా చెప్పిన తర్వాత లైవ్ అంటే ఆ లైవ్‌లో కూడా మీకు డౌట్స్ అడగనివ్వరు. లైవ్ ఎండ్ అయిపోద్ది. ఎండ్ అయిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళో ఇద్దరు డౌట్స్ అడుగుతారు. క్లోజ్ అయిపోద్ది. ఏమొచ్చేస్తది ఆ లైవ్ కూడా? ఎగ్జామ్ సపోజ్ సెప్టెంబర్ 15 నుంచి ఇంకో నెలలో అయిపోద్ది అన్నారనుకోండి. నెలన్నరలో. అప్పుడు ఏం చేస్తారు? పాత రికార్డెడ్ వీడియోస్ మళ్ళీ తోస్తారు. అవి కూడా సగం చెప్పినవి ఉంటాయి. సో, అలా ఉంటది. ఇంకా మీరు రిసోర్స్ ఎంచుకోవడంలో మోసపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్, ఒక ప్లాన్ అనేది మీరు లేకపోతే, ఒక డెఫినెట్ ప్లాన్ గనక మీరు చేసుకోకపోతే, ప్లాన్ అంటే ఎలాగా? జనరల్లీ మనం క్రికెట్ మ్యాచ్ ఆడతాం కదా! క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు ఒక 20 ఓవర్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది. ఏం చేస్తాం? ఫస్ట్ 5 ఓవర్స్ ఏవైతే ఉన్నాయో ఒక 50 రన్స్ స్కోర్ చేద్దాం అనుకుంటాం. పవర్ ప్లే ఉంటది కాబట్టి. 5-15 ఓవర్స్ మంచి 2 పార్ట్నర్‌షిప్‌లు అయినా బిల్డ్ అవ్వాలి. ఒక 100 రన్స్ స్కోర్ చేయాలనుకుంటాం. సో, ఒక 100 రన్స్. లాస్ట్ 5 ఓవర్స్ డెత్ ఓవర్స్ కదా! ఫుల్ థ్రాటిల్‌లో మన హిట్టర్స్‌ని పంపించి ఫుల్‌గా చెతకొట్టాలి. ఒక 80 రన్లు కొట్టాలనుకుంటాం. ఓకే. ఓవరాల్ 220 టార్గెట్ పెట్టుకున్నాం. సో, ఇలా వెళ్తాం అన్నమాట. ఇది ప్రాపర్ ప్లానింగ్ అన్నమాట. ఎన్నున్నాయి? మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఆ సబ్జెక్ట్స్‌లో టాపిక్స్ ఏమున్నాయి? మైక్రో టాపిక్స్ ఏమున్నాయి? ఆ మైక్రో టాపిక్స్ ఎంత టైం పడతది? ఏ బుక్‌లోంచి చదవాలి? ఏ సోర్స్ నుంచి చదవాలి? దాన్ని ఎలా రివైజ్ చేసుకోవాలి? దాని మీద క్వెషన్స్ ఎలా చేయాలి? ఇది ఒక ప్రాపర్ ప్లానింగ్. ఆ ప్లాన్ గనక మీరు వేసుకోకపోతే వెనకబడిపోతారు. టైమ్ టేబుల్ అంటే ఏంటంటే అండి, ఒక డేని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది ఈ టైమ్ టేబుల్ అన్నమాట. ఒక రోజుని మీరు ప్లాన్ చేసుకుంటే, సో, ఉదయాన్నే 6 గంటలకు లెగిస్తాను. 6 గంటలకు లెగిసిన తర్వాత 6 నుంచి 7 ఇది చదువుతాను. 7 నుంచి 8 ఇది చదువుతాను. జనరల్లీ ఇదే టైమ్ టేబుల్. బట్ యాక్చువల్లీ టైమ్ టేబుల్ అనేది ప్రాక్టికల్‌గా ఉండాలి. అచీవబుల్‌గా ఉండాలి. మీరు అచీవ్ చేయగలిగేలా ఉండాలి. ఏదో కష్టమైంది పెట్టేసుకొని రోజుకి 15 గంటలు చదివేస్తాం, 10 గంటలు, 12 గంటలు చదివేస్తాం పెట్టేసుకొని, ఆ 12 గంటల్లో కూడా మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా అవగొట్టేస్తానని పెట్టేసుకొని, లేదంటే ఒక 10 కష్టమైన టాపిక్‌లు అవగొట్టేస్తానని పెట్టేసుకుంటారు. ఏమవుతది? అవ్వదు. అవ్వకపోతే ఏమవుతారు? డీమోటివేట్ అవుతారు. సో, అచీవబుల్ గోల్స్,
టైం, షార్ట్ ఇంటర్వెల్స్, చిన్న గోల్స్, చిన్న గోల్స్. ఈ రోజు ఈ గంటలో లేదా ఈ 2 గంటల్లో ఫండమెంటల్ రైట్స్ లో ఈ 14 నుంచి 18 ఆర్టికల్స్, ఈ 5 ఆర్టికల్లో నేను చదివి గుర్తుపెట్టుకుంటాను అనేది ప్రాపర్ టార్గెట్. ఈ రోజు మొత్తం ఫండమెంటల్ రైట్స్ ఫినిష్, డిపిఎస్పి ఫినిష్, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ఫినిష్, పార్లమెంట్ ఫినిష్. ఈ 5 చాప్టర్లు చదివేస్తాను అనుకున్నారు ఒక రోజులో. అవుతుందా? అవ్వదు, ప్రాక్టికల్ గా అవ్వదు. లేదంటే రామాయణం, మహాభారతం 2 ఫినిష్ చేస్తాను ఒక రోజులోనే. అవుతుందా? ప్రాక్టికల్ గా అవ్వదు. ఏమొస్తుంది? నీకు నిరాశ వస్తుంది. నిరాశ వస్తే నువ్వు చదవగలవా? ముందుకు వెళ్ళగలవా? వెళ్ళలేవు. సో హార్డ్ వర్క్ అంటే మెయిన్ స్ట్రాటజీ ఇంపార్టెంట్ అండి. స్ట్రాటజీ ఇంపార్టెంట్, ప్రాపర్ టైం టేబుల్ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. హౌ టు స్టడీ, ఒక టాపిక్ ని కనుక మనం ఎంచుకున్నామంటే ఆ టాపిక్ ని ఎలా చదవాలనేది మనకు క్లారిటీ రావాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ రామాయణం తీసుకున్నాం అనుకోండి. రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి? 7 కాండలు ఉంటే ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 7 క్లాసెస్ ఉన్నాయి. దాని మెటీరియల్ ఎంత ఉంది? ఒక 40 పేజెస్ ఉంది. ఎన్ని రోజులు పడుతుంది? ఒక ఎస్టిమేట్ వేసుకొని ఈ మెటీరియల్లో హైలైట్ చేసుకున్న తర్వాత మీకు షార్ట్ నోట్స్ ఏమైనా వీలైతే ప్రిపేర్ చేసుకోవడం, లేదంటే అక్కడే రాసుకున్న తర్వాత ఎంసీక్యూస్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడం, అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రాక్టీస్ చేయడం. తర్వాత డే మొత్తంలో ఎండింగ్ లో రివిజన్ అనేది పెట్టుకోవాలి. రివిజన్ అనేది ఒకసారి చదివేసుకొని అండ్ ఆ నెక్స్ట్ రోజు కూడా రివైజ్ చేయాలి. ఒక వారం ఆగి కూడా దాన్ని రివైజ్ చేయాలి. మళ్ళీ ఎగ్జామ్ ముందు చదవాలి. ఇలా ఒక టాపిక్ అనేది ఫినిష్ అవుతుందండి. సో ఇలాంటి ప్రాపర్ వేలో ఒక టాపిక్ ని ఎలా ఫినిష్ చేయాలో మీరు తెలుసుకుంటే డెఫినెట్లీ మీరు మంచి రిజల్ట్స్ అనేవి అచీవ్ చేయగలుగుతారు. మీరు కళ్ళు మూసుకొని ఆ టాపిక్ ని మీకు మీరు చెప్పడానికి ప్రయత్నించండి. మీ మదర్కో, మీ ఫాదర్కో, మీ బ్రదర్కో, మీ సిస్టర్కో, లేదంటే ఒక గోడకో, మీ అంతటి మీరు అద్దంలోనో ఈ టాపిక్ ని మీ అంతటి మీరు చెప్పడానికి ప్రయత్నిస్తే ప్రాపర్ రివిజన్ జరుగుతుంది. ఎక్కడైతే మీరు ఒక పాయింట్ దగ్గర మర్చిపోతారు. ఓకేనా? ఒక బ్రదర్, ఎవరో ఒక క్యారెక్టర్ యొక్క బ్రదర్ ఉన్నారు, లేదంటే అతని తండ్రి ఉన్నారు. అతని తండ్రి పేరు మర్చిపోయినప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు బుక్ చూస్తారు. తప్పు వచ్చిందని బుక్ చూస్తారు. అలా బుక్ చూసిన దాని తర్వాత మీకు మీ మైండ్ లో ఫీడ్ అయిపోతుంది, నేను తప్పు చేశాను, సో ఇది రైట్ అని మీ మైండ్ ఎర్రర్స్ చేసినప్పుడు డెఫినెట్లీ అది గుర్తుపెట్టుకుంటుంది. సేమ్ హ్యాపెన్స్ విత్ ఎంసీక్యూస్ చేస్తాం, తప్పులు చేయండి, వేల తప్పులు చేయండి ప్రిపరేషన్ లో. ఆ తప్పుల్ని సరిదిద్దుకోండి. ఒక్కసారి చూడండి. ఆ తప్పుల్ని కనుక మీరు మైండ్ లో పెట్టుకోండి, ఖచ్చితంగా ఇది తప్పు చేశాను, ఇది రైట్. ఎగ్జామ్ లో కూడా అలా పెట్టేసి వస్తారు. టెస్ట్ ని కూడా యాక్టివ్ గా ప్రాపర్ క్వాలిటీ టెస్ట్లు అండి. క్వాలిటీ ఉండాలి ఏది చేసినా సరే. మన టెస్ట్ సిరీస్ మీరు కనుక చూస్తే టెస్ట్లు కానీ మన మెటీరియల్స్ కానీ మీరు క్లియర్ గా చూసినట్టయితే యూ విల్ అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. డైరెక్ట్ గా మనం చెప్పిన వాటిలోంచి క్వశ్చన్స్ అనేవి వచ్చేస్తాయండి. ఎందుకు అలా వస్తాయి? ప్రాపర్ గా టీచర్స్ ని పెట్టి 1 by 1 షెడ్యూల్ చేసి ప్రాపర్ గా ఏ క్వశ్చన్ మిస్ అవ్వకుండా మీరు కంటెంట్ రెడీ చేయాలి. టెస్ట్లు ఆ విధంగా మీరు రెడీ చేయాలని చెప్పడం జరిగింది. ప్రాపర్ టీమ్ ఆఫ్ 8 మెంబర్స్ కూర్చొని ఈ కంటెంట్ అంతా రెడీ చేశారు. మన దగ్గర మార్కెట్ లో చెప్పినట్టు బిడ్ బ్యాంకులు కాపీ కూడా చేయమండి. ప్రాపర్ ఒక ఫ్యాకల్టీని పెట్టి ఆ ఫ్యాకల్టీతో ఎలా కావాలో చెప్పి స్ట్రక్చర్డ్ వేలో చేయించాం అనమాట. సో దట్ షోస్ రిజల్ట్స్. ఏ విధంగా వచ్చాయని నేను మీకు వెళ్ళే కొద్ది చూపిస్తాను. క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఏ విధంగా వచ్చాయనేది మొత్తం అన్ని పేపర్స్ లో 21 ప్రిలిమ్స్ అవ్వచ్చు, 25 మెయిన్స్ అవ్వచ్చు, 26 ప్రిలిమ్స్ అవ్వచ్చు. సో ఇలా ఈ 3 పేపర్లలో కూడా మనకి ఇవే జరిగే రీసెంట్ టైమ్స్ లో అన్నిట్లో కూడా 80 to 90% ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా మన కంటెంట్ లోంచి నేను చూపించగలనండి. ఐ విల్ షో యూ ఇన్ కమింగ్ వీడియోస్. ఓకే, సో ప్రాపర్ టెస్ట్ సిరీస్ లో మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తో లింక్ చేయకపోతే దాదాపు 10 నుంచి 15 క్వశ్చన్లు అడిగారు. ఈ క్వశ్చన్లు కనుక మీరు సాల్వ్ చేయలేదు అనుకోండి, ఈ క్వశ్చన్ కనుక సాల్వ్ చేయలేకపోయారో వెనకబడిపోయారు అంతే. ఖచ్చితంగా ర్యాంకర్ ముందుకెళ్ళిపోతాడు. సో మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. కరెంట్ అప్డేట్స్ మీద ఎన్ని వీడియోస్ చేసాము. టీటీడీ సిరీస్ ఒకటి లాంచ్ చేసాము. ఓకే, అమెండ్మెంట్స్ మీద వీడియోలు చేస్తున్నాము. కరెంట్ ఇష్యూస్, గిరి ప్రదక్షిణ మీద వీడియో చేసాము, గురు పౌర్ణమి మీద వీడియో చేసాము. సో ఇలా ప్రాపర్ గా కరెంట్ ఇష్యూస్ అన్నిటినీ కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 ను కూడా లింక్ చేస్తూ పేపర్ 1 కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆగస్ట్ 5 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకి ఈ కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ అవుతాయి పేపర్ 1. ఓకే, సో రివిజన్ అనేది మీరు ప్రాపర్ గా చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఆ డే ఎండ్ లో రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రివైజ్ చేయాల్సి ఉంటుంది. ఐ టోల్డ్ యూ యాక్టివ్ రీకాల్ మెథడ్ లో కళ్ళు మూసుకొని మీకు మీరు చెప్పడానికి ప్రయత్నించండి.
ఓకే, 1 వీక్ తర్వాత మీరు ఈ చాప్టర్ని చదవడానికి ప్రయత్నించండి. సో రివైజ్ చేయడానికి ట్రై చేయండి. దట్ విల్ యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్. సో కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్. మీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు, ఈ ఎండోమెంట్ ఆఫీసర్ ప్రిపరేషన్లో ఇబ్బందిగా అనిపించినప్పుడు, టాక్ టు యువర్ మామ్, టాక్ టు యువర్ బ్రదర్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, అలా బయటకు వెళ్ళండి. టేక్ ఇనఫ్ బ్రేక్స్ తీసుకోండి. బ్రేక్స్ కూడా అవసరం చాలా. 6 days చదవండి వీక్లో. సండే టెస్ట్ రాయండి, హాఫ్ డే అంతా బ్రేక్ తీసుకోండి. ఎప్పుడైనా ఇబ్బంది అనిపించి 1 day ఫుల్ డే బ్రేక్ తీసుకోండి, బట్ నెక్స్ట్ డే గెట్ ఇన్ టు స్టడీస్. సో ఈ విధంగా మీరు మీ ప్రిపరేషన్ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎడ్జ్ ఓవర్ ఎవ్రీ వన్. అందరితో కూడా ఎడ్జ్లో ఉంటారు. ఓకే, ర్యాంక్ సాధించాలంటే మోటివేషన్తో పాటు డిసిప్లిన్ కూడా అవసరం అండి. డిసిప్లిన్ కూడా మీకు చాలా అవసరం. ఓకే, సో కంపారిజన్ అవాయిడ్ చేయండి. డైలీ కొంత ఇంప్రూవ్ అవుతూ కన్సిస్టెంట్గా మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో చెప్పిన మొత్తం ప్లాన్ ఒకే చోట అమలు చేయాలనుకుంటే వారికి మన ప్రాపర్ మిస్టర్ కాంపిటేటివ్ తరపు నుండి వీడియో క్లాసెస్ ఉన్నాయండి. ఒక్కసారి చూస్తే అర్థమైపోతాయి. ఒక్కసారి చూస్తే హై క్వాలిటీ విజువల్స్ పెట్టాం. ఆ స్టోరీ మ్యాటర్ తగ్గట్టుగా ఆ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ చూస్తే కథ స్టోరీ మీకు గుర్తుకొస్తుంది. మెటీరియల్స్ ప్రింటబుల్ ఆప్షన్ ఇచ్చాం. ఎవరు కూడా ఎవరు. సో ఇంత ఎఫర్ట్ మేము ఎందుకు పెడుతున్నాం? మీరు పే చేసే ప్రతి రూపాయి మాకు ఎఫర్ట్స్ పెట్టాలనే మోటివేషన్ ఇవ్వాలి, ఇచ్చి అది మిమ్మల్ని ర్యాంక్కి దగ్గరగా తీసుకెళ్ళాలి. సో అందుకనే మనం ఈ ప్రాపర్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక మెంటర్షిప్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ మెంటర్షిప్ యాక్టివ్గా ఇస్తామండి. కొత్త స్టూడెంట్స్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెంటర్షిప్లో డైలీ ప్లాన్, టాపిక్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, మైక్రో టాపిక్స్, కరెంట్ ఇష్యూస్, డౌట్ సపోర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా వన్ స్ట్రక్చర్డ్ సిస్టమ్గా మిస్టర్ కాంపిటేటివ్ తీసుకొచ్చింది. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఒక స్ట్రక్చర్డ్ వేలో మీకు అందించడం జరుగుతుంది. నిజంగా ర్యాంక్నే లక్ష్యంగా పెట్టుకున్న వారు మాత్రం ఖచ్చితంగా ఈ బ్యాచ్లో ఎన్రోల్ కాండి. మా ఎఫర్ట్స్ ఏంటో మీరు చూసారు, మా రిజల్ట్స్ చెప్తాయి మా ఎఫర్ట్స్ ఏంటనేది. ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ రోజే డే 1. 1 సంవత్సరం తర్వాత మీ జీవితాన్ని మార్చే నిర్ణయం ఇదే అవ్వచ్చు. రేపు కాదండి, ఇప్పుడే ప్రారంభించండి. ఇప్పుడే మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. మా ర్యాంక్సే ప్రూవ్ చేస్తే మా కంటెంట్ క్వాలిటీ ఏంటనేది. సో మాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వద్దండి, ఒక 100 మంది వచ్చినా చాలు. అందులో 10-20 మందితో ఖచ్చితంగా సాధించేలా మనం చేస్తాం. మనం ఫుల్ ఎఫర్ట్స్ పెడతాం, మన కంటెంట్లో ఎఫర్ట్స్ కనబడతాయి. వాటిని ఎవరైతే చిత్తశుద్ధితో ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా మూవ్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి సాధించి తీరుతారు. ఓకే, సో నెల్లూరు నుంచి మేడం సెలెక్ట్ అయ్యారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందిరా గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి శిరీష గారు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళని మిస్టర్ కాంపిటేటివ్ తరఫు నుంచి ఫెలిసిటేట్ కూడా చేయడం జరిగింది. సో అవర్ ర్యాంక్ స్పీక్, అవర్ రిజల్ట్ స్పీక్. మా రిజల్ట్సే మా పరిచయం. మేము ఏంటనేది మా రిజల్ట్సే చూపిస్తాయి. నెక్స్ట్ మా కంటెంట్ మాట్లాడుతుంది. ఎక్కువ మేము చెప్పాల్సిన పని లేదు. సో ఎవరైతే ఈ లో గ్రేడ్ కోర్సెస్కి వాటికి వెళ్తారో ఒక 10-15 మార్కుల్లో మీరు ఆగిపోయినా సరే మీకు అది నష్టమే. పూర్తిగా మీరు ఒక 6 months 1 year ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్కి పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టే ప్రాసెస్లోనే మీరు పర్ఫెక్ట్ గైడెన్స్తో కనుక మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సాధించి తీరుతారు. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. 30+ సెలెక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైజ్ టెస్ట్స్ ఉంటాయి అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో 1 స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియో చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్. మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్
నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.